అంబటి రాంబాబుపై గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. అంబటి మాటలు మనుషులు మాట్లాడేవానా అంటూ ఫైర్ అయ్యారు. 4 సార్లు సీఎం అయిన చంద్రబాబుపై బూతులు మాట్లాడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు అవి మనుషులు మాట్లాడే మాటల. అంబటి, నువ్వు మనిషివా, పశువువా, రాక్షసుడివా? నీ వాక్యాలు ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తిని బూతులు మాట్లాడతావా? అంటే మీకు గత 5 సంవత్సరాలు బూతులు మాట్లాడితే చెల్లిందని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాక్షస లాంగ్వేజ్ ఏంటి? నీ భాష ఏంటి? బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పు, లేకపోతే ఈ రోజు నీ ఇంటికి వచ్చారే మహిళలందరూ చెప్పులతో కొట్టడానికి అలా కొట్టించుకోవాలనుకుంటున్నావా? మీకు ఇంకా సిగ్గు రాలేదా? బుద్ధి రాలేదా? 151 సీట్ల నుంచి 11కి పడిపోయారే. ఎందుకు పడిపోయారో తెలుసా మీకు? మీ లాంగ్వేజ్ వల్ల, మీ బాడీ లాంగ్వేజ్ వల్ల, మీ డాన్సుల వల్ల, మీ తైతక్కల వల్ల. ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు అవి మనుషులు మాట్లాడే మాటల. అంబటి, నువ్వు మనిషివా, పశువువా, రాక్షసుడివా? నీ వాక్యాలు ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తిని బూతులు మాట్లాడతావా? అంటే మీకు గత 5 సంవత్సరాలు బూతులు మాట్లాడితే చెల్లిందని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాక్షస లాంగ్వేజ్ ఏంటి? నీ భాష ఏంటి? బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పు, లేకపోతే ఈ రోజు నీ ఇంటికి వచ్చారే మహిళలందరూ చెప్పులతో కొట్టడానికి అలా కొట్టించుకోవాలనుకుంటున్నావా? మీకు ఇంకా సిగ్గు రాలేదా? బుద్ధి రాలేదా? 151 సీట్ల నుంచి 11కి పడిపోయారే. ఎందుకు పడిపోయారో తెలుసా మీకు? మీ లాంగ్వేజ్. సందర్భం లేకుండా అంబటి నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు మంత్రి వాసంశెట్టి సుభాష్. వైసీపీ కొత్త డ్రామాకు నాంది పలికిందన్నారు. రాజకీయాలను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై ఇష్టారీతిన మాట్లాడడం ఏంటంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లో వైసీపీ ఫెయిల్ అయిందన్నారు మంత్రి సుభాష్. కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో జరిగిన కల్తీ వ్యవహారం మీద ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని దుమ్మెత్తి పోసేస్తుంటే డైవర్ట్ పాలిటిక్స్ కి పెట్టింది పేరుగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఈరోజు కొత్త డ్రామాకి నాంది పలికింది. డైవర్ట్ చేద్దామనే ముఖ్య ఉద్దేశంతో ఏ సందర్భం లేకుండా అంబటి నోరు పారేసుకుంటా ఉన్నాడు. మాతృమూర్తి మీద కూడా మీరు చేసిన పాపం ఏదైతే వ్యర్థాలు తిరుపతి ప్రసాదంలో కలిపారో అది ప్రజలేం కాదు, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని క్షమించడం. ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అంబటి, అది నీ బుద్ధి ఉందా? సంస్కారహీనుడా, ఏం మాట్లాడతావు? సృహుని మాట్లాడుతున్నావా నువ్వు అని అడుగుతా ఉన్నాను. నీ అధినాయకుడి బుద్ధి ఉంటే మీ అందరికీ బుద్ధి ఉంటుంది. మీకు ఒకటి గమనించట్లే, ఇలాంటి భాష మాట్లాడే మీరు కోల్పోయింది అధికారం మాత్రమే కాదు, ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారని మీరు గుర్తించట్లే. అంటే మీరు ఫెయిల్, రాజకీయాల్లో మీరు ఫెయిల్. ఇంకా బుద్ధి రాకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ నీ ఇష్టానుసారం మాట్లాడతావా? దరిద్రుడా, నీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడతారా ఇలాంటి మాటలని? నోటికి అన్నం తిన్నావా, అశుద్ధం తింటున్నావా? అన్నం తినేవాడు మాట్లాడే మాటలు కాదే. మాతృమూర్తిని, రాష్ట్రం కోసం రేయింబగలు కష్టపడుతున్న ఓ మహోన్నత వ్యక్తిని నువ్వు మాట్లాడే భాష ఏంట్రా? ఎదవా, ఆంబోతులో ఎదిగావు. ఆంబోతు అంటే ఇదేదో బాగుందని చెప్పి ఆంబోతులాగా అచ్చోసిన ఆంబోతులా రంకిలేస్తావు. ఎదవా, నీలాంటి సంస్కారహీనుని రోడ్ల మీద కూడా తిరగనివ్వకూడదు. ఎదవా, సభ్య సమాజం అటు ఉంచేయి. నీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడతారు. ఏ నేర్పారా నీ పెద్దలు నీకు? దరిద్రుడా, నోరు సంభాళించుకుని మాట్లాడంబటి, లేకపోతే కోసి కారం పెడతావు నీ నాలికని. గుర్తుపెట్టుకో, భాష నీకే కాదు మాకు వచ్చు. నరం లేని నాలిక నీకే కాదు మాకు ఉంది. కాకపోతే నిన్ను ఇంకా దారుణమైన బూతులు తిట్టుకెళ్ళే నరం లేని నాలిక మాకు ఉంది. దరిద్రుడా, నిన్నేమో తిడితే మళ్ళీ మా అధినాయకుడే ఫోన్ చేసి వాడు